2024 సంవత్సరంలో పోలిస్తే 2025 సంవత్సరం మీకు మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది. మీరు ఈ సమయంలో మీ సమయాన్ని మరియు శక్తిని కోల్పోయే అవాంఛిత ఖర్చులను ఎదుర్కోవచ్చు. జనవరి 2025 కెరీర్ జాతకం ప్రకారం మరియు మిథునరాశిలో జన్మించిన స్థానికులు ఈ నెలలో శని 9వ ఇంట్లో ఉండటం వలన వృత్తిపరమైన ప్రయోజనాలను పొందగలరు. 9వ ఇంట్లో ఉన్న శని మీ వృత్తికి సంబంధించిన విదేశీ ప్రయాణాలకు మరియు అలాంటి మంచి విషయాలకు మంచిది. మీరు వ్యాపారం రంగంలో ఉన్నట్టు అయితే మీరు ఈ నెలలో లాభాలకు సంబంధించి మితమైన విజయాన్ని మాత్రమే పొందగలరు. 8వ ఇంట్లో ఉన్న 4వ గృహ అధిపతి విద్యకు సంబంధించిన గ్రహం బుధుడు ఈ నెల చివరి నుండి మీకు మధ్యస్థ ఫలితాలను ఇస్తాడు. అప్పుడు 4వ ఇంటి అధిపతిగా బుధుడు జనవరి 15, 2025కి ముందు 7వ ఇంటిని ఆక్రమిస్తాడు. అలాగే మీ కుటుంబంలో సంతోషకరమైన క్షణాలను చూసేందుకు ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. జనవరి 2025 ప్రేమ మరియు వివాహ జాతకం ప్రకారం మరియు మీరు మిథునరాశిలో జన్మించినట్టు అయితే శని అదృష్ట గ్రహం 9వ ఇంట్లో ఉండడం వల్ల ప్రేమ మరియు వైవాహిక జీవితంలో మంచి ఫలితాలను ఎదుర్కోవచ్చు. కానీ అదే సమయంలో శని గృహ అధిపతి అయినందున ఈ నెలలో మీరు ప్రేమ మరియు వైవాహిక జీవితంలో కూడా అడ్డంకులను ఎదుర్కొంటారు. 2025 ఆర్థిక జీవితం ప్రకారం మిథునరాశిలో జన్మించిన స్థానికులు మంచి డబ్బుని సంపాదించే విషయంలో మంచి ఫలితాలను ఎదుర్కొంటారు. మీ రాశికి అధిపతి అయిన బుధుడు జనవరి 4, 2025 నుండి 24/20/25 వరకు సప్తమ స్థానంలో ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది. దీని కారణంగా మీరు మంచి ఆరోగ్యాన్ని చూడవచ్చు. కానీ జనవరి 25, 2025 నుండి బుధుడు 8వ ఇంట్లో ఉంటాడు మరియు కాళ్లు మరియు తొడల నొప్పి వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేలా మిమ్మల్ని పరిమితం చేయవచ్చు. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి.